హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇప్పుడు మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లా మాచవరం గ్రామంలో మన జెడ్పీపీ హై స్కూల్లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. సో దానిపై ఈ పిల్లలకి అవగాహన ఎలా ఉందో వీళ్ళ మాటలు అడిగి కనుక్కుందాం. సో చెప్పు, ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం అంటే బాల్య వివాహాలు జరిగేటప్పుడు అంటే చిన్న వయసులోనే వాళ్ళకి పెద్దవాళ్ళ నుంచి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళకి తగిన వయసు లేకుండా పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి చిన్నప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే వాళ్ళకి అవగాహన పూర్తిగా ఉండదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు చనిపోతున్నారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పెద్దవాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయి చనిపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా జీవితం మొత్తం వితంతువులాగే జీవించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం బాల్య వివాహాలను అరికట్టాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆడపిల్లల్ని పెద్ద అయిన దాకా చదివించి వాళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతే వాళ్ళని పెళ్లి చేయాలి. దీనికి సమాజం కూడా అనుమతించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాల్య వివాహాలపై ఇప్పుడు మీ అభిప్రాయం? బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల అండ్ ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోవడం, సమ్టైమ్స్ చనిపోవడం అలా జరుగుతుంది. వాళ్ళని పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వీళ్ళకి ఏజ్ చిన్నగానే ఉంటుంది. వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళని చనిపోతారు. వాళ్ళు జీవితాంతం ఇంకా విడోలాగే ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు చదివినంత వరకు చదివిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న గోల్ని బీట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? మంజుష. సో ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి కదా, దానిపై ఇప్పుడు మీ అభిప్రాయం? అంటే అమ్మాయిలు చిన్న వయసులోనే ఉన్నప్పుడు పెద్దవాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి వీళ్ళకి ఏజ్ తక్కువ ఉండగానే వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉండి వాళ్ళు చనిపోవడం వల్ల వీళ్ళు వితంతువులుగా అయిపోతారు. వాళ్ళు పిల్లల్ని చాకడం కోసం మళ్ళీ వీళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ పిల్లల కోసం పనికి వెళ్తూ కష్టపడుతూ మళ్ళీ వీళ్ళకి చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ వచ్చి అందువలన ఒక్కోసారి వీళ్ళు పిల్లలు ఇద్దరు చనిపోవడం ఇట్లా జరుగుతుంది. సో మనం దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు చదువుకున్నంత వరకు పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చి సొసైటీ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు చదువుకుంటే అప్పుడు వాళ్ళు ఇవి అరకట్టచ్చు. అసలు బాల్య వివాహాలంటే ఏంటి? చిన్న వయసులోనే చిన్నతనంలోనే పెళ్లి చేయడం, పెద్దవాళ్ళనిచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేయడం అలా చేయకూడదు. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చిన్న పిల్లల్ని చదివించాలి. వయసు వచ్చిందాక ఆడపిల్లల్ని చదివించి బాగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన తర్వాతే పెళ్లి చేయాలి. అలా చేశారు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆడపిల్లలు కూడా. ప్రశాంతి, ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి కదా, దానిపై ఇప్పుడు నీ అభిప్రాయం? అంటే ఇంట్లో పరిస్థితుల వలన పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకోకుండా త్వరగా పెళ్లి చేస్తున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల చనిపోవడం జరుగుతుంది. పేరెంట్స్ ఆలోచించి ఈ డెసిషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇంట్లో వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేయకుండా కొంచెం చదివిపించి పెళ్లి చేస్తే బెటర్. సో చూశారుగా, మాచవరం గ్రామం జెడ్పీపీ హై స్కూల్ ఆడపిల్లలకి బాల్య వివాహాలంటే దీనిపై చాలా అభిప్రాయం ఉంది. వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. మెయిన్గా వీళ్ళు కోరుకునేది ఏంటంటే బాల్య వివాహాలను అరికట్టాలి. పేరెంట్స్ వీళ్ళకి అనుమతించి వీళ్ళ పొజిషన్ హై అయిందా చదివించాలని అనుకుంటున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తానంటే సుమన్ టీవీ. కెమెరామెన్ మహేష్తో నవీన్.